సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేశారు సిఐడి ఆఫీసర్లు. ఫేక్ బిల్లులతో హాస్పిటల్స్ డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. 28 హాస్పిటల్స్ పై సిఐడి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలోని హాస్పిటల్స్ పై సిఐడి కేసులు నమోదయ్యాయి. 30 హాస్పిటల్స్ లో ఫేక్ బిల్లుతో నిధులు దోచేశారని విచారణలో తేలింది. సెక్రటేరియట్ సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో సిఐడి దర్యాప్తు చేసింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేశారు సిఐడి ఆఫీసర్లు. ఫేక్ బిల్లులతో హాస్పిటల్స్ డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. 28 హాస్పిటల్స్ పై సిఐడి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలోని హాస్పిటల్స్ పై సిఐడి కేసులు నమోదయ్యాయి. 30 హాస్పిటల్స్ లో ఫేక్ బిల్లుతో నిధులు దోచేశారని విచారణలో తేలింది. సెక్రటేరియట్ సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో సిఐడి దర్యాప్తు చేసింది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై కేసుల నమోదుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ పైన సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి బిల్లులను, అంటే తప్పుడు ధృవపత్రాలు, డాక్యుమెంటేషను, అదేవిధంగా వాటిపైన అంటే రోగులు లేకుండానే పేషెంట్లను సృష్టించి వారిపైన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా భారీ ఎత్తున కోట్లాది రూపాయలను వీళ్ళు స్వాహా చేసినట్లుగా సిఐడి గుర్తించడం జరిగింది. దీనిపైన కేసు కూడా నమోదైంది. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటల్ చూసినట్టయితే హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాలలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం మీద కూడా ఈ స్కామ్ జరిగినట్లుగాను ఇటు సిఐడి బృందం గుర్తించింది. మొత్తం మీద వాటిపైన కూడా స్క్రూటినింగ్ కొనసాగిస్తుంది. దర్యాప్తు కూడా వేగవంతం కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం కొంత వరకు చూసినట్టయితే 30 హాస్పిటళ్లలో ఏ రకంగా నకిలీకి సంబంధించినటువంటి బిల్లులు సృష్టించారు, అదేవిధంగా డాక్యుమెంటేషన్ ఏ విధంగా రూపొందించారనే లిస్ట్ వైజ్గా చూసినట్టయితే 30 హాస్పిటల్ ఉన్నాయి. ఈ 30 హాస్పిటల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఒకసారిగా హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్లో చూసినట్టయితే అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా ఐఎస్ సదన్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి సంబంధించిన పేర్లు ఉన్నాయి. మొత్తం మీద మనం కొన్ని ఈ లిస్టులో చూస్తే మొత్తం 30 హాస్పిటల్కు సంబంధించినటువంటి పేర్లు ఇందులో మెన్షన్ అవ్వడం జరిగింది. అయితే నవీన్ హాస్పిటల్ మిర్యాలగూడలో ఉంది, అదేవిధంగా మహేష్ మల్టీ హాస్పిటల్ మిర్యాలగూడ, అమ్మ హాస్పిటల్ సంబంధించి చూడవచ్చు. అయితే కరీంనగర్లో చూసినట్టయితే కూడా ఈ సప్తగిరి హాస్పిటల్ జమ్మికుంటలోను, అదేవిధంగా శ్రీ సాయి హాస్పిటల్ కూడా పెద్దపల్లిలో ఉంది. మా వరంగల్లో చూసినట్టయితే కూడా రోహిణి మెడికేర్కి సంబంధించినటువంటి హాస్పిటల్, అదేవిధంగా మహబూబ్ నగర్లో చూసినట్టయితే శ్రీ సంజీవని హాస్పిటల్, అదేవిధంగా సిద్ధార్థ హాస్పిటల్ ఉన్నాయి. అదేవిధంగా ఈ మొత్తం 30 హాస్పిటల్కి సంబంధించినటువంటి వాటిలో మొత్తం లేని రోగులను అంటే పేర్లను సృష్టించి మొత్తం మీద ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్లోనే ఇలాంటి వైఖరి మొత్తం బయటపడడంతో మొట్టమొదటిగా ఈ నల్లగొండలోని మిర్యాలగూడలో ఒక కేసు నమోదైంది. దాని ఆధారంగా చూసినట్టయితే తీగలాగితే డొంక కదిలినట్లుగాను, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సైఫాబాదు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీటి తర్వాత సిసిఎస్కు బదిలీ అయిన తర్వాత మొత్తం మీద ఈ ఎంక్వైరీ కొనసాగిన తర్వాత చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మొత్తం మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లుగాను గుర్తించింది. ఆ తర్వాత కూడా ఈ కేసు సిఐడి టేకప్ చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సంబంధించినటువంటి హాస్పిటల్లోనే ఈ రకమైనటువంటి దందా కొనసాగించి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి డబ్బులను కోట్లాది రూపాయలకు సంబంధించి వీళ్ళంతా కూడా దండుకున్నారు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్ యాజమాన్యం కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ వీరందరిపైన కూడా మొత్తం పోలీసులు ఇప్పటికే సిఐడి బృందం చాలా వరకు వీటిని స్క్రూటినింగ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. మొత్తం మీద వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా పిలిచే అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే రోగులు వారి అవసరార్థం నిమిత్తము సహాయం పొంది వాళ్ళు వైద్యం చేసుకుంటారో ఇలాంటి పరిస్థితులను కార్పొరేట్ హాస్పిటళ్ళు మొత్తం క్యాచ్ చేసుకునేందుకు గాను లేని రోగులను సృష్టించి వారిపైన దొంగ బిల్లులను పెట్టి
కోట్లాది రూపాయలను దండుకోవడానికి రకరకాల సంబంధించినటువంటి తప్పుడు ధృవపత్రాలను తప్పుడు డాక్యుమెంటేషను లేని రోగులను సృష్టించి మొత్తం మీద ఈ రకమైనటువంటి దందాను కొనసాగించినటువంటి మల్టీ స్పెషాలిటీ పైన కూడా చర్యలు చేపట్టేందుకు ఇటు ప్రభుత్వం కూడా సిఐడికి ఫుల్ పవర్స్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా మరోవైపున చూసినట్టయితే ఎవరైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పొందే వాళ్ళు కూడా ఇక నుంచి ఆన్లైన్లోనే అప్లికేషన్లు రూపొందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచన చేసింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చాలా వరకు ఇట్లా మిస్యూజ్ చేశారు. కాబట్టి ఇక నుంచి పారదర్శకంగా ఉండేందుకు ఎవరైతే సరైనటువంటి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వాళ్లకు బిల్లులు అందేలాగా కూడా ప్రభుత్వము ఇక నుంచి ఆన్లైన్లోనే ఆ దరఖాస్తులను తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు చూసినట్టయితే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలోనే మొత్తం ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా స్క్రూటినీ చేస్తున్నాము. మొత్తం వీరికి సంబంధించినటువంటి ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ రకంగా ఈ కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశారనే విషయాలపైన కూడా సిఐడి దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.